అధికార పార్టీ నాయకుల భూ కబ్జాలకు అంతు లేకుండా పోయింది. భూ కబ్జాలను అరికట్టాల్సిన అధికారులు వారికి వంతపారడంతో కోట్లాది రూపాయల విలువైన భూములను ప్రభుత్వం నష్టపోతుంది. మామూలుకు అలవాటు పడ్డ కొందరు అధికారుల అలసత్వంతో ఏళ్ల తరబడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ డివిజన్లో కబ్జాల పర్వం కొనసాగుతోంది. మనం చూస్తుంది నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం. ఇక్కడ గత కొద్ది సంవత్సరాలుగా అధికార పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న రాజకీయ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. వీరి అక్రమాలకు చరమగీతం పాడేందుకు నేడు అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు ఆర్డీఓ స్థాయికి పరిమితమైన మిర్యాలగూడ నేడు సబ్ కలెక్టర్ హోదాకు మారింది. కొద్ది రోజుల క్రితం సబ్ కలెక్టర్గా నారాయణ్ అమిత్ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. దీంతో పట్టణంతో పాటు రెవెన్యూ డివిజన్ పరిధిలో రాజకీయ నాయకులు చేసిన భూ కబ్జాలపై సబ్ కలెక్టర్ దృష్టి సారించారు. వెంటనే దామరచెర్ల మండలంలోని కొత్తపల్లి శివార్లో సుమారు 20 కోట్ల విలువైన ప్రభుత్వ సీలింగ్ భూమిని అక్రమంగా పట్టాలు పొందారని గుర్తించి పట్టాలు రద్దు చేసి మరీ ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. దామరచెర్ల మండల కేంద్రంలో సర్వే నెంబర్ 826లో సాక్షాత్తు తహసీల్దార్ కార్యాలయం ఎదుట యథేచ్ఛగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దర్జాగా నిర్మాణం చేపట్టినప్పటికీ అది ప్రభుత్వ భూమి అని తేడంతో యంత్రాలతో నిర్మాణాలను ధ్వంసం చేసి భూమిని స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడ పట్టణం తాళగడ్డలోని సర్వే నెంబర్ 6061లో ఏళ్ల తరబడి కబ్జా చర్యలో మగ్గుతున్న సీలింగ్ భూమిని స్వాధీనం చేసుకుని బోర్డును ఏర్పాటు చేశారు. ఆయన రాత్రి గుర్తు తెలియని దుండగులు కొందరు ఆ బోర్డును మాయించగా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదేవిధంగా మిర్యాలగూడ చింతపల్లి రోడ్డులో ఓ ప్రజాప్రతినిధి సోదరి ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణం చేపట్టారంటూ యంత్రాలతో నిర్మాణాలను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల వెంకటాద్రిపాలెంలో ప్రభుత్వ భూమిని సర్వే చేయించి స్వాధీనం చేసుకుని బోర్డు ఏర్పాటు చేశారు. మిర్యాలగూడ పట్టణం సాగర్ రోడ్డులోని గ్రామకంఠం భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఓ ప్రజాప్రతినిధి అతని అనుచరులు కలిసి ఏర్పాటు చేసిన షాప్ను పోలీస్ బందోబస్తు నడుమ యంత్రాలతో తొలగించారు. కబ్జాల తొలగింపులో అధికారుల వ్యవహార శైలిపై స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే దూకుడు కొనసాగించి సబ్ డివిజన్ పరిధిలోని కబ్జా భూములను గుర్తించి దురాక్రమణలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. విధంగా చూసినా కూడా చాలా సీరియస్ వైలేషన్. ఏ బిల్డింగ్ పర్మిషన్ లేదు, ఏ ట్రేడ్ లైసెన్స్ లేదు, ఆ లింక్ డాక్యుమెంట్లో సర్వే నెంబర్ మెన్షన్ చేసలేదు, ప్లస్ ఇది ఆబాదీ భూమి, గ్రామకంఠం భూమి. ఫర్దర్గా నాకు కొన్ని రిపోర్ట్స్ ఏవొచ్చినాయంటే మేబీ ఇది కొంచెం బినామీ ప్రాపర్టీలా కూడా ఉండొచ్చని కొంతమంది నాకు ఇన్ఫార్మ్ చేశారు. సో దాని మీద కూడా ఏవైతే బినామీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్ ఉంటుందో ఇన్కమ్ ట్యాక్స్కి అండ్ జిఎస్టీ కూడా మేము రిఫర్ చేయడం జరుగుతుంది స్టేట్ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్కి. ఇది ఇన్వెస్టిగేట్ చేసి వెదర్ దే ఆర్ ఫాలోయింగ్ ఆల్ ద ఇన్వాయిసింగ్ కూడా ప్రాపర్గా చేశారా, జిఎస్టీ కలెక్ట్ చేశారా, సో ఇవన్నీ కూడా చాలా సస్పెక్ట్గా ఉంది. ఇంత బ్లేటెంట్ వైలేషన్ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా అడ్మినిస్ట్రేషన్ కూడా యాక్ట్ చేయాలి అండ్ దాన్ని తప్పకుండా సెట్ చేయాలి. బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ అవర్ కమిషనర్ మనందరూ కూడా యాక్ట్ చేసాం. అండ్ దిస్ సర్వ్స్ యాజ్ అ వార్నింగ్. ఎవరైనా బ్లేటెంట్గా ఇంత ఇల్లీగల్ బిజినెసెస్ కావచ్చు, ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు చేస్తే డెఫినెట్గా దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఈ రోజుల్లో అందరూ కూడా రూల్స్ ఫాలో చేయాలి. ఏమైనా ఉంటే అది సెట్ చేసుకోవాలి, బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవాలి. ఏమైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో మనకి యూసుఫ్ గారు ఆల్రెడీ కూడా లిస్ట్ కూడా సప్లై చేశాడు నాకు. ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ మనం చాలా అబ్జెక్టబుల్ ఉన్నాయో అది సొసైటీకి ఒక బ్యాడ్ ఇమేజ్లా వెళ్తుందో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని మీద కూడా డెఫినెట్గా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.